స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తోంది. ఆ ఊరిలో అసలు బీసీలే లేరు. కానీ అధికారులు మాత్రం ఇటీవల విడుదల చేసిన ఎన్నికల రిజర్వేషన్లో సర్పంచ్ పదవిని బీసీకి కేటాయించారు. నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో మొత్తం 182 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో కేవలం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు. అయితే ఇటీవల ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో ఈ గ్రామ సర్పంచ్ పదవిని బీసీకి కేటాయించారని గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క బీసీ కుటుంబం లేని తమ గ్రామాన్ని బీసీలకు కేటాయించడం ఏంటని మాజీ సర్పంచ్ పండిత్ జాదవ్ ప్రశ్నిస్తున్నారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బైంసా సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. రిజర్వేషన్ మార్చకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఫకీర్ నాయక్ తండా గ్రామానికి గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ కేటాయించడం చాలా తీవ్రంగా అన్యాయం చేయడం, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క గొంతుకను దబాయించడంగా అవుతుంది. దీన్ని రిజర్వేషన్ సర్పంచ్ యొక్క రిజర్వేషన్ ప్రక్రియను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో గిరిజన లంబాడీలు తప్ప ఏ ఇతర వర్గం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ ఎలాంటి వర్గం ఎలాంటి సామాజిక వర్గం ఈ ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో లేరు. ఏ ఒక్క ఇతర వర్గం ఒక కుటుంబం కానీ ఏ ఒక్క ఓటు కానీ ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో లేదు. మరి ఏ విధంగా సర్పంచ్ ప్రక్రియను ఏ విధంగా రిజర్వేషన్ను బీసీలకు కేటాయించారు? లంబాడి తాండాలలో కేవలం లంబాడి ప్రజలు మాత్రమే ఉంటున్నారు. కానీ ప్రభుత్వం ఫకీర్ నాయక్ తాండా గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ కేటాయించింది. మా గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించి ఇక్కడ లంబాడి ప్రజలకు ఈ ఫకీర్ నాయక్ తాండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. ఈ గ్రామ పంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలని మేము గ్రామస్తులం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫకీర్ నాయక్ తాండా గ్రామానికి గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ కేటాయించడం చాలా తీవ్రంగా అన్యాయం చేయడం, ఇక్కడ ఉన్న